అంతమైందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. సమాజంలో అన్యాయాలకు రాజ్యాంగంలో పరిష్కారం ఉందంటూ కూడా వారు మాట్లాడారు. ఇక అలా కాదని ఆయుధాలు చేపట్టడం సరికాదంటూ కూడా నిన్న అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది. ఇక బస్తర్లో నక్సలిజాన్ని దాదాపు నిర్మూలించామంటూ కూడా వెల్లడించారు. ఇప్పటి వరకు 4,839 మంది నక్సలేట్ల లొంగుబాటు కావచ్చు, తర్వాత 2,218 మంది అరెస్ట్ అయ్యారు అంటూ కూడా చెప్పారు. ఇక లొంగిపోయేందుకు నిరాకరించినటువంటి 706 మంది ఎన్కౌంటర్లో మృతి చెందారంటూ కూడా తెలుస్తూ ఉంది. అట్లాగే కాంగ్రెస్ హయాంలోనే మావోయిస్టు హింసాకాండ పెరిగిందంటూ కూడా నిన్న అమిత్ షా గారు మాట్లాడడం జరిగింది. నక్సలిజం వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి 20,000 మంది యువకులు, ఇటు సల్వాజుండు కేసులో 2011లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సల్స్కు అనుకూలంగా తీర్పునివ్వడంతో ఆపరేషన్లో నక్సలైట్లు కూడా పాల్గొన్నారు. వారిని హతమార్చారంటూ కూడా అమిత్ షా నిన్న మాట్లాడడం జరిగింది. పూర్తిగా దీనికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. అసలు ఏం జరగబోతోంది? సో ఈ చర్చలో పాల్గొంటున్నారు ఇటు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ మన్యం కోటేశ్వరరావు గారు. సార్ నమస్కారం. అట్లాగే ఇటు జంపన్న గారు ఉన్నారు, మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ సభ్యులు. జంపన్న గారు నమస్కారం.